ఐ నో, నాకు తెలుసు ఇది ద క్రిటిక్ ఛానల్ అని. మీరు చూస్తుంది కూడా ద క్రిటిక్ ఛానల్. లివింగ్ లెజెండ్ మంచు విష్ణు అంటే అన్నారు, కానీ లివింగ్ లెజెండ్ ఆ ఊహ ఎంత బాగుందో. స్నో అన్న కాదే లివింగ్ లెజెండ్. యాక్ట్ లివింగ్ లెజెండ్ అని ఎవరిని ఊరికే అనలేదు. ఆ లివింగ్ లెజెండ్ చేసిన పనులను బట్టి ఆ పేరు, ఆ హోదా ఇస్తారు. లివింగ్ లెజెండ్ మైండ్ సెట్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళ ఐడియాస్ కానీ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎంత డిఫరెంట్ అంటే అంత డిఫరెంట్ ఉంటాయి. యానిమేషన్ క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు ధర్మంచి బాబు, మీరు యానిమేషన్ చేస్తూ చెత్తలో పడేసే యానిమేషన్ ఉండేది కదా, అవి ఇస్తే మీరు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆ చెత్తను తీసుకువచ్చి ఆ చెత్తను మన లివింగ్ లెజెండ్ ఏం చేస్తారు అంటే, కన్నప్ప మూవీలో అక్కడొకటి ఎక్కడ పడితే అక్కడ ఆ చెత్తను పెట్టి లివింగ్ లెజెండ్లా ఫోజ్ కొడతారు. అలాంటి వాళ్ళని కదా లివింగ్ లెజెండ్ అని పిలిచేది. ఈ మూవీలో ఉన్న కష్టమమ్మ దొరకదమ్మ, నా మాట విని ఇంకో మూవీకి షిఫ్ట్ అయిపోయిందమ్మా అని ఆ క్యారెక్టర్ మనకి ఒక ఇంటిమేషన్ ఇస్తుంది, లేక హెచ్చరిస్తుందో అర్థమై సావదు. కన్నప్ప ఎందుకప్ప ఈ మైండ్ లేని పనులు, కొంచెమైనా మైండ్ ఉండాలి కదా. యాజ్ ఏ స్టోరీ రైటర్గా, యాజ్ ఏ స్క్రీన్ ప్లే రైటర్గా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, ఇంకా నన్ అదర్ దాన్ హీరోగా తప్పు లేదు. నీ దగ్గర ఉన్నాయి, పెడుతున్నావు, కానీ వాటిని వెనక్కి ఎలా తేవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి అనే మినిమం మైండ్ అనేది లేదు. చూసావా, అక్కడ నీకు ఫ్యాన్ అయిపోయాను. మీరు అనుకోవచ్చు ఇదేంటి మచ్చ అడవిలా కనిపిస్తున్నాను అని. కాదు, మీరు అలా అనుకోకండి. ఎందుకు అంటే నేను పురుష బీజం కలవాడిని. సో మీకు పెట్టిన బడ్జెట్ డబ్బులు రావని మాకు తెలుసు, కానీ మీరు వస్తాయి ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం మా కన్నప్ప మూవీకి వస్తుంది అని మీరు అంత గట్టి నమ్మకం మీద ఉన్నారో మాకు తెలుసు. ఆ నమ్మకం వమ్ము కూడా అయ్యిద్దని మాకు తెలుసు. ఎందుకు అంటే నాకంటే ముందు మీకు తెలుసు కాబట్టి. ఈ సినిమా ఓం భీమ్ బుష్ అయ్యిద్ది అని మీకు తెలుసు. అయినా సరే నీ గట్స్ కానీ, నీ వృద్ధాప్యం కానీ ఇచ్చింది. తొందరగా సినిమా థియేటర్ల నుంచి వెళ్ళిపోవడానికి మీరేం చేయాల్సిన అవసరం లేదు, అలాగే పని కూడా లేదు. ఎందుకంటే ఆ టీజర్ పని మొత్తం చేసేసింది. టీజర్లో ఉండే ప్రతి షాట్ ఒక్కొక్కరి తలకాయల్ని పగలగొట్టేసింది. ఇంకా ఆలోచించడానికి తలలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? తలలు ఉంటేనేగా ఆలోచించేది. ఆ తలలు లేకపోతే ఎలా? టీజర్లో చూపించిన జంగిల్ మన ఫారెస్ట్ లాగా ఉండదు. మన ఫారెస్ట్ ఎలా ఉండిద్ది? గుప్పలుగా చేమల దూరని కొండల్లాగా ఉంటుంది మన ఫారెస్ట్. కానీ టీజర్లో చూపించిన అడవి ఎలా ఉంటుంది? ఏనుగుల దూరగల ఎడారిలా అనిపించేలా ఉంటుంది. అసలు కొంచెమైనా మైండ్ ఉందా? టీజర్లో అమ్మవారి విగ్రహం ఉండిద్ది. మన సైట్ మూవీస్లో సేమ్ సీన్ ఎలా ఉండిద్ది? గుప్పలుగా ఆకులు, బండరాళ్ళు, వాటి మధ్యలో అమ్మవారు. ఆ ఫీల్ ఎలా ఉండిద్ది? ఈ టీజర్లో చూసిన తర్వాత వచ్చిన ఫెల్ లాగా పడిపోయింది. మన లివింగ్ లెజెండ్ ఇండియన్ సినిమాని గర్వంగా ఇంకో లెవెల్కి తీసుకెళ్తున్నాం, అది కూడా హైమా ఈవెంట్లో తెల్లవాళ్ళకి చూపిస్తున్నాం అని పరువు పోగొట్టుకున్నారు మన తెలుగు తేజం. ఎలా అంటే యాజ్ ఏ స్టోరీ రైటర్గా, యాజ్ ఏ ప్రొడ్యూసర్గా టీజర్ని రిలీజ్ చేసేటప్పుడు 1కి 100 సార్లు చూసుకుంటారు. టీజర్ దానికి ఎలా తాకు వస్తుంది అని ఒక కన్సర్న్ కూడా ఈ తెలుగు తేజంకి ఉండదు. అర్థం కాకపోయినా ఏదో తెలిసిన వాళ్ళలాగా ఏదేదో తీయడం, గొప్ప అని చెప్పుకోవడం ఇదే. అది తెలుసుకునేలోపు టీజర్ని రిలీజ్ చేశారు. అందులో బయటపడ్డ విన్యాసాలు, సాహసాలు ఇవన్నీ చూసిన ప్రతి ఫ్యాన్ ఎర్రగడ్డ హాస్పిటల్లో బాధితులయ్యారు. ఆ టీజర్ కట్ చూసిన ప్రతి వారు ముందు చేసే పనిని వెనక చేసే పనిని ముందు చేయడం, ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు, ఏమిటి అని ఎవరికీ అర్థం కాలేదు. అలా 10 గంటల తర్వాత సోషల్ మీడియాలో వచ్చే వాటిని చూడడం వల్ల అప్పుడు అర్థమైంది. ఏమని అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డైలాగ్తో టీజర్. టెంకన నీ తమ్ముడిని తిప్పుడు అనేవారు చంపారు అని చెప్తే అప్పుడు ఆ విలన్ గారు నా తమ్ముడిని చంపింది ఎంతమంది అంటారు, ఒక్కరే అని చెబుతారు. ఆ విలన్ గారు ఇది విని ఆశ్చర్యపడకుండా తమ్ముడిని చంపాలంటే 1000 మంది వచ్చినా చంపలేదు అని అంటారు. అదే అయ్యా వీపీ ముందు చెప్పింది ఏంది? ఒక్కరే చంపారని చెప్పారు కదా. నా తమ్ముని చంపాలంటే 1000 మంది కావాలి, కుచ్చబోసుకోవాలంటే 100 మంది పక్కన ఉంది, ఎంకరేజ్ చెయ్యాలి. ఏందిరా ఈ డైలాగులు? అసలు కొంచెమైన మైండ్ ఉందా? ఎవర్రా బాబు ఈ డైలాగ్స్ రాసింది? ఈ టీజర్ని కట్ చేసి ఎడిటర్ కూడా చీటికలు వేయాలి. ఆ టీజర్ కట్ని చూసిన తర్వాత ఆ సినిమా మీద ఉన్న ఇంప్రెషన్కి అన్ఎంప్లాయ్మెంట్ అయ్యేటట్టు ఉంది. ఇది ఇలా ఉంటే అరణ్యంలో అనంతమునులు దొరుకుతున్నాయని చూస్తే చివరికి తెలిసిందే అవి అనంతమునులు కాదు, కోతిపళ్ళు అని. పిచ్చోన్ని తిరునాళ్ళలో వదిలేస్తే వారికి ఏం తెలిసిద్ది? చూసిందంతా నాదే అని బిహేవ్ చేస్తారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ మూవీలో కూడా అదే జరిగింది.
యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఓవర్ యాక్షన్కి చివరి యాక్షన్ రా అని చెప్పేటట్టు యాక్ట్ చేశారు. అరవద్దురా అంటే అరుస్తారు. హీరోని విలన్ గారు కొడుతూ ఉంటే జైజేలు కొడతారు. హీరోని విలన్ని కొడితే జైజేలు కొడతారు. అసలు వాళ్ళు మనుషులా లేక యానిమేషనా అని అర్థమై సావదు. అక్కడక్కడ దొరికే జిఫ్ఫుల్ని, యానిమేషన్ కార్టూన్ బొమ్మల్ని కలగలిపి తీసినట్టు ఉంటుంది. అడవిలో నివసిస్తున్న ప్రజలు గూడెంలు ఉంటాయి కదా, ఈ మూవీలో గూడెంలు చూసారా ఎంత సూపర్గా ఉంటాయో. గూడెంలో ఉన్న ప్రజలు కూడా వేలాది మంది ఉంటారు, కానీ అక్కడ గూడెంలు 4-5 ఉంటాయి. అంతమంది ఎలా ఉంటారు అని మీకు అనుమానం రావచ్చు. సింపుల్ కట్ పేస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ కట్ చేస్తారు, అప్పుడు పోతాయి కదా, మళ్ళీ పేస్ట్ చేసినప్పుడు మళ్ళీ వస్తాయి. అలా కట్ పేస్ట్ చేసి మూవీని కంప్లీట్ చేసి ఇండియన్ సినిమా అని రిప్రజెంట్ చేసి మన ఇండియన్ సినిమాని కూడా ఇలా ఉండిద్ది అని వాళ్ళు కూడా అనుకునేటట్టు చేయగల సత్తా ఉన్న ఏకైక హీరో మన లివింగ్ లెజెండ్. ఈ తెలుగు తేజం ఏమి అనుకుని ప్రభాస్ గారిని, అక్షయ్ కుమార్ గారిని, మోహన్ లాల్ గారిని లాగారు. ఒక 10 మంది హీరోయిన్లు లాగారు. నటప్రభు నాట్య విశ్వరూపం, నటపర్వం, నటశాలి మోహన్ బాబు గారిని లాగారు. ఆయన్ని లాగడం అంటే ఆషామాషి అనుకున్నారా? ఆయన నటించాలంటే సప్త సముద్రం ఎండిపోయాను అని సప్త సాగరాలు వచ్చి చెబితే కానీ తన ఈగో డౌన్ ఫాల్ అయ్యి నేనున్నా అంటూ వచ్చి నేనే యాక్ట్ చేస్తున్నప్పుడు 1000 మంది బడ్జెట్ లేకపోతే మేనేజ్ చేసుకొని చెప్పి నేను పోతున్నా అక్కడికి ఇక్కడికి ఎక్కడికైనా సరే జనాలు అంతా వచ్చి కాళ్ళ మీద పడాలి. నేనేదో దేవుణ్ణి అని నా కాళ్ళు మొక్కాలి. నన్ను చూసినప్పుడల్లా నేనేం చేయలేనని వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడానికి ఒక ఉప్మా బ్యాచ్ కావాలి. వాళ్ళు మొత్తం చూసుకోవాలి. నేను నడుస్తున్నప్పుడు వచ్చి డబ్బా కొట్టాలి, మళ్ళీ కొట్టాలి, పగల కొట్టాలి. ఎందుకు అంటే మనలో ఏం లేదు కదా, అది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి